ప్రముఖ గాయని మూడో బిడ్డకైతే జన్మనిచ్చారు. ఇప్పటికే ఇద్దరు మగపిల్లలకు మామైన ఈ ప్రముఖ గాయని ఇప్పుడు పండంటి ఆడబిడ్డకు జన్మనివ్వడం అభిమానుల్లో చర్చగా మారింది. మూడో బిడ్డ జననం సరే గాని సదరు గాయనికి పెళ్లైందా అంటూ ప్రశ్నించే వారే సోషల్ మీడియాలో ఎక్కువ ఉన్నారు. అయితే ఈ గాయని పరిచయం అవసరం లేని పేరు. గతేడాది అంబానీ ఇంట పెళ్లిలో సందడి చేసిన పాప్ స్టార్ రిహానే గురించే ఇదంతా. బిలీనియర్ అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ పెళ్లి వేడుకల్లో కొన్ని నిమిషాల పాటు ప్రదర్శనకు గాను రిహానా దాదాపుగా 80 కోట్లు అందుకుందని ప్రచారమైంది. ఇక మేటి ప్రతిభావని రిహానా ఇప్పుడు ఒక శుభవార్త అయితే మోసుకొచ్చింది. సదరు గాయని తన స్నేహితుడు ఏఎస్ఏపీ రాఖీతో చాలా కాలంగా ప్రేమలో ఉంది. ఈ జంటకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇప్పుడు జన్మించిన ఆడబిడ్డకు రాఖీ ఐరిష్ మేయర్స్ అనే పేరు పెట్టారు. ఇక తల్లి బిడ్డకు సంబంధించిన మొదటి ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారుతోంది. సెప్టెంబర్ 13న తన బిడ్డకు జన్మనిచ్చిందని కూడా రిహానా వెల్లడించింది. ఇక తల్లి కూతురు మధ్య ఒక మధురమైన జ్ఞాపకాన్ని ఇలా అభిమానుల కోసం ఫోటో రూపంలో షేర్ చేయడం ఆసక్తి కలిగిస్తోంది. తన బిడ్డను రిహానా 2 చేతులతో పొదివి పట్టుకుని మైమరిచిపోయి తదేకంగా చూస్తుంది. పింక్ దుప్పటాలో క్యూట్ కిడ్డు ఎంతో ముచ్చటగా కనిపిస్తోంది. ఈ ఏడాది మోట్ గాలా ఈవెంట్ లో తన బేబీ బంప్ లుక్ ని షేర్ చేసి తన గర్భధారణ గురించి రిహానా అధికారికంగా ప్రకటించింది. ఇలా ఒక బిడ్డకు జన్మనివ్వగానే లిల్ రాఖీ క్యూట్ అంటూ అభిమానులు ప్రశంసించారు. స్వాగతం యువరాణి అని ఒక అభిమాని వెల్కమ్ చెప్పారు. అయితే రిహానా రాఖీ జంట పెళ్లి గురించి పలువురు ప్రశ్నించారు. పిల్లలు సరే పెళ్ళైందా అంటూ కొందరు ప్రశ్నించారు. రిహానా రాఖీ ఇద్దరు సుదీర్ఘ కాలంగా మంచి స్నేహితులు. 2021 నుంచి రాఖీతో రిహానా ప్రేమలో ఉంది. ఈ 5 ఏళ్లలో ఇద్దరు అబ్బాయిలకు తల్లిదండ్రులు అయ్యారు. మొదటి బిడ్డ ఆర్జే 2002లో జన్మించగా రియోట్ 2023లో జన్మించారు. ఇప్పుడు ఆడపిల్లకు రిహానా తల్లి అయింది.